ఏపీ ఎయిమ్సెట్ 2024 సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో వచ్చేసి అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పబోతా ఉన్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజ్కి వెళ్ళేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనము ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్కి వచ్చిన కదా మీకు ఈ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ వచ్చింది, మీ కాలేజీలో మీకు బ్రాంచ్ నచ్చకపోయినా లైక్ కాలేజీ నచ్చకపోయినా మీరు అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే స్కిప్ చేస్తా ఉన్నారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇన్ కేసు మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ అయ్యి మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఇస్తారనమాట. అప్పుడు మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో సీట్ మీకు ఆల్రెడీ మీరు క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ముందు ఏం చేస్తారంటే మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో ఏ బ్రాంచ్లో సీటు వచ్చినా ఏ కలర్ సీటు వచ్చినా మీకు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అయితే మ్యాండేట్గా అయితే మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. చేసుకున్నట్లయితే ఇన్ కేసు మళ్ళీ మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు కానీ కాలేజ్ అని మీకు నచ్చకపోయినట్టయితే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీకు సీటు వస్తే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. మీకు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అయితే మీకు అయితే అలాటెడ్ అవుతుంది. అదేవిధంగా ఇన్ కేసు మళ్ళీ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి నచ్చకపోతే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్సైట్ ఇచ్చారనుకోండి. ఇన్ కేసు మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరు కదా, మీ యొక్క సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మీరు ఫస్ట్ ఫేజ్ సీట్ రాకుండా అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ రాకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందుగా ఏం చేస్తారంటే మీకు ఏ కలర్ సీటు వచ్చినా ఏ బ్రాంచ్ సీటు వచ్చినా మీకు ఇష్టం నుంచి అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు అయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అయితే మీకు ఆన్లైన్ అడ్మిషన్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఫేజ్ కూడా మీకు అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి అన్న మీ డౌట్స్ రావచ్చు, అన్న మరి ఫస్ట్ ఫేజ్లో మేము రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాకపోతే మీకు ఏమవుతుందంటే ఇన్ కేసు ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకున్నది మీకు అయితే ఎంతో కొంత మీకు అయితే ఉపయోగపడుతుందని వీడియో ద్వారా అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరిన్ని ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వారీస్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. స్టెప్ బై స్టెప్ అయితే ఆవిడకి రెస్పాన్స్ ఇస్తాను. అదేవిధంగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీగా మీకు డెడికేటెడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, ఇంకేమైనా స్టూడెంట్స్ అయితే సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నాకు లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే చూడండి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈఏపీఎస్సెట్ ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి లింక్ వస్తుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మీ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని మరి స్టెప్ బై స్టెప్ అయితే మరి కాలేజ్కి వెళ్ళి జాయిన్ కావడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయి కూడా అప్కమింగ్లో స్టెప్ బై స్టెప్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే గైస్, ఈ అప్డేట్ అని కూడా ప్రతి ఒక్కరికి అర్థమైనా భావిస్తూ ఉన్నాను. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియండి. మళ్ళీ రిప్లై వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.